విజయవాడ ఎయిర్పోర్ట్ గురించి అడ్వైజరీ కమిటీ మీటింగ్ అటెండ్ కావడం జరిగింది. పార్లమెంటు సభ్యుడిగా నేను, అలాగే విజయవాడ పార్లమెంటు సభ్యులు, అలాగే గన్నవరం శాసనసభ్యులు, మిగిలిన అఫీషియల్స్, డైరెక్టర్స్, మిగిలినటువంటి మెంబర్స్ అందరం కూడా కలిసి అనేక విషయాలు చర్చించడం జరిగింది. ప్రధానంగా కొత్త టెర్మినల్ బిల్డింగ్ చాలా రోజుల నుంచి లేట్ అయింది. ఇప్పుడు ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా కాంట్రాక్టర్ని మార్చి కొత్త కాంట్రాక్టర్కి ఇచ్చారు. మోస్ట్లీ రానున్నటువంటి అక్టోబర్ దసరా లేదా మ్యాక్సిమం నవంబర్ లోపల దాన్ని కంప్లీట్ చేసి ఆ బిల్డింగ్ని జాతికి అంకితం చేస్తాం. రెండో విషయం, ఇక్కడి నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్ ఫ్లైట్స్ గురించి ఇప్పటికి మనకి ఆల్రెడీ షార్జాకు ఒక ఫ్లైట్ ఉంది, అలాగే సింగపూర్కి ఉంది. అలాగే ఇక్కడి నుంచి శ్రీలంకకి ఒక ఫ్లైట్ కూడా కావాలని చెప్పేసి ఒక ప్రపోజల్ పెట్టాం. అదే రకంగా ఇక్కడి నుంచి యూరోప్ వెళ్ళేటువంటి వాళ్ళు కానీ, అలాగే అమెరికా వెళ్ళేటువంటి వాళ్ళు కానీ, యుఎస్ వెళ్ళేటువంటి వాళ్ళు కానీ, ఆఫ్రికా వెళ్ళేటువంటి వాళ్ళు కానీ, దుబాయ్కి ఒక ఎమిరేట్స్ ఫ్లైట్స్, విజయవాడ నుంచి దుబాయ్కి ఒక ఎమిరేట్స్ ఫ్లైట్స్ కానీ వేస్తే ప్రపంచం మొత్తానికి కూడా, వరల్డ్ మొత్తానికి కూడా కనెక్టివిటీ వస్తుంది. సో దాన్ని ఆల్రెడీ రామ్మోహన్ నాయుడు గారితో మేము మాట్లాడాం, ముఖ్యమంత్రి గారితో, అలాగే సంబంధించినటువంటి అధికారులతో కూడా మాట్లాడి ఆ ప్రపోజల్ కూడా త్వరగా వస్తే దాన్ని కూడా ఈజీగా వరల్డ్ మొత్తం కనెక్టివిటీ రావడానికి ఆస్కారం ఉంటుంది. డొమెస్టిక్ ఎయిర్లైన్ ఫ్లైట్స్ వచ్చేసేటప్పటికల్లా ఇప్పుడు వారణాసి, కలకత్తా, కొచ్చిన్, గోవా, అలాగే ముంబైకి ఉన్నటువంటి 2 ఫ్లైట్లు సాయంత్రం ఫ్లైట్లు, ఒకటి మార్నింగ్ ఒకటి ఈవినింగ్ పెట్టమని చెప్పి అది కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్ ఆల్రెడీ అది వాడుకలోకి వచ్చింది. సో ఇప్పుడు మనం ఇక్కడి నుంచి గన్నవరం నుంచి మనం అవుట్పల్లి మీదుగా ఒక 6.7 ఆర్ 7 కిలోమీటర్స్ కానీ 4 లైన్ రోడ్ వేస్తే, న్యూ రోడ్, ఈజీగా 5 నిమిషాల్లో ఇక్కడి నుంచి అక్కడికి చేరుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో దట్ అమరావతి వెళ్ళటానికి కానీ, గుంటూరు వెళ్ళటానికి కానీ, అటు హైదరాబాద్ వెళ్ళేటువంటి వాళ్ళకి కానీ, ఇటు పక్క వెళ్ళేటువంటి వాళ్ళకి కానీ ఈజీ కనెక్టివిటీ ఉంటుంది. సో దీన్ని కూడా ఒక 7 కిలోమీటర్స్ ఏదైతే ఉందో దాన్ని డిపిఆర్ కూడా తయారు చేస్తూ ఉన్నారు. సో తప్పకుండా పార్లమెంటు సభ్యులుగా నేను, చిన్ని గారు దాన్ని నితిన్ గడ్కరీ గారితో మాట్లాడి ఏదైతే ఈ కనెక్టివిటీ ఉందో ఎయిర్పోర్ట్ నుంచి వెస్ట్ బైపాస్కి దాన్ని త్వరలో కంప్లీట్ చేసేటట్టుగా మా ప్రయత్నం చేస్తాం.